వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కాంగ్రెస్ ఇక ఒంటరేనా? ఇండియా బ్లాక్ లీడర్షిప్ మారుతుందా? ఢిల్లీ ఎన్నికలు ఆప్ కాంగ్రెస్ మధ్య అగాధాన్ని పెంచుతున్నాయా? ఇప్పటికే పొత్తుగా ఉండాల్సిన ఇండియా కూటమి పక్షాలు కత్తులు దూసుకుంటున్నాయి. బీజేపీని గద్దె దించుతామన్న ఇండియా కూటమి పక్షాల్లో ఇప్పుడు కాంగ్రెస్ ఆప్ మధ్య పొలిటికల్ వార్ కాకరేపుతోంది. ఓవరాల్గా ఒంటరయ్యేది కాంగ్రెస్ ఏనా? ఇండియా బ్లాక్లో ఏం జరుగుతోంది? పొత్తుగా ఉండాల్సిన పార్టీలు కత్తులు దూసుకుంటున్నాయి. కలిసి నడవాల్సిన పక్షాలు ఏకపక్షంగా వెళ్లిపోతున్నాయి. మొత్తానికి ఇండియా కూటమిలో విభేదాలు చల్లారడం లేదు. పొలిటికల్ ఫైట్ పీక్స్ కు చేరింది. ఇండియా బ్లాక్ ఏర్పడిన ఏడాదికే విపక్ష పార్టీల్లో వరుస విభేదాలు, భేదాభిప్రాయాలు కంటిన్యూ అవుతున్నాయి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు సర్దేసుకుంటున్నాయి పార్టీలు. దీంతో కాంగ్రెస్ చివరికి ఒంటరిగా మారుతోంది. జమ్మూ కశ్మీర్, హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర ఈ ఎన్నికల ఫలితాల తరువాత ఇండియా కూటమిలో కాంగ్రెస్ ను దుమ్మెత్తిపోస్తున్న పార్టీల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. అంతకు ముందు నుంచే కాంగ్రెస్ తీరును భాగస్వామ్య పక్షాలు తప్పుబడుతూ వస్తున్నా ఢిల్లీ ఎన్నికలకు ముందు ఆరోపణలతో ఇండియా కూటమిలో కాంగ్రెస్ పై కస్సుబుస్సుమనడం మరీ పెరిగింది. ముందు ఇండియా బ్లాక్ ను లీడ్ చేసే ఛాన్స్ కావాలని టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలతో కూటమికి బీటలు వారాయన్నది స్పష్టమైంది. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోకుండా ఆప్ ఒంటరి పోరాటానికి దిగింది. దీంతో భాగస్వామ్య పక్షాలు కాస్త వైరి వర్గాలుగా మారిపోయాయి. ఆప్ ఇప్పుడు మరో స్కెచ్ గీస్తోందని జాతీయ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇండియా కూటమి నుంచే కాంగ్రెస్ పార్టీని బయటకు పంపించేస్తే ఓ పనైపోతుందన్న ప్రయత్నాలు ఆమ్ ఆద్మీ పార్టీ మొదలుపెట్టినట్టు చెబుతున్నారు. దీనికి తోడు ఆప్, బీజేపీపై కాంగ్రెస్ నేతలు రోజు విమర్శలు సంధిస్తున్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో కేజ్రీవాల్ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో ఆప్ ఇక ఇండియా కూటమిలో కాంగ్రెస్ ను ఎలిమినేట్ చేసే దిశగా ఇతర పార్టీలతో మంతనాలు చేస్తోంది. ఎన్డీఏని అధికారం నుంచి దించేయాలి. ఇది ఇండియా కూటమి మెయిన్ టార్గెట్. అందుకోసమే 24 విపక్ష పార్టీలన్నీ దేశవ్యాప్తంగా మంతనాలు చేసి కూటమిగా ఏర్పడ్డాయి. కానీ ఈ ఏడాదిలో జరిగిన లోక్సభ ఎన్నికలు, ఈ మధ్య కాలంలో జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తరువాత పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ వైఖరిని తప్పుబట్టడం మొదలైంది. ఎన్నికల్లో విజయాలు సాధించలేని రాహుల్ గాంధీ లాంటి నాయకుల్ని చాలా రాష్ట్రాల్లో రోజు రోజుకు వీక్ అవుతున్న కాంగ్రెస్ ను ఇంకా ఎంతకాలం మోయాలన్న ధోరణి భాగస్వామ్య పక్షాల్లో పెరుగుతూ వస్తోంది. పైగా కూటమిని లీడ్ చేయాలనుకుంటున్న టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నాయకత్వానికి సమాజ్వాదీ, శరద్ పవార్ ఎన్సీపీ, ఉద్ధవ్ శివసేన సహా చాలా మిత్రపక్షాలు ఇప్పటికే జై కొట్టేశాయి. కాంగ్రెస్ ను నమ్ముకుంటే నడిసంద్రంలో నిండా మునగడం ఖాయమన్న ధోరణిలో వ్యవహరిస్తున్నాయి. దీంతో హస్తం పార్టీ ఏకాకిగా మారుతోంది. ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్ అలాంటి వాళ్ళకి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళే పరిస్థితి లేదు. అందువల్ల వాళ్ళు కంటిన్యూ అవుతారు కాంగ్రెస్ పార్టీతో. కానీ వాళ్ళతో వాళ్ళు కూడా మమతా బెనర్జీ, కేజ్రీవాల్తో సంబంధాలు పాస్ చేసుకోరు. ఏ రకంగా ఇది టర్న్ అవుతుందో ఇంకా మనం చెప్పలేం. ప్రాంతీయ పార్టీలు చాలామంది కలిసిపోయి వెళ్ళిపోతారా, కాంగ్రెస్ పార్టీని వదిలేస్తారా ఆలోచన కూడా ఉన్నది. కూటమి పక్షాల నుంచి కాంగ్రెస్ కు ఓ పక్క వ్యతిరేకత వస్తుంటే సొంత పార్టీకి చెందిన నేతలు కూడా పక్కనే ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలతో ఎత్తిపొడుస్తుండటం మింగుడు పాటం లేదు. ఇండియా కూటమికి అధ్యక్షత వహించే బాధ్యతను వదులుకునేందుకు హస్తం పార్టీ సిద్ధంగా ఉండాలని మణిశంకర్ అయ్యర్ లాంటి కాంగ్రెస్ సీనియర్లే కామెంట్స్ చేయడం ప్రస్తుతం కూటమిలో రగులుతున్న హస్తం పార్టీలో ముదురుతున్న పొలిటికల్ వార్ కు నిదర్శనం. దీంతో కేజ్రీవాల్, మమత కలిసి ఇండియా కూటమిలో పూర్తిగా చీలిక తెచ్చారన్నది స్పష్టమవుతోంది. మరోపక్క త్వరలోనే కాంగ్రెస్ ను బయటకు గెంటేసినా ఆశ్చర్యం లేదన్న అంచనాలు విశ్లేషకుల నుంచి వస్తున్నాయి. ఆధిపత్య పోరు, అనుకున్న టార్గెట్ ని వదిలేసి కుమ్ములాటలు, డామినేషన్ పాలిటిక్స్. ఓవరాల్ గా ఇండియా కూటమిలో ఇదే కనిపిస్తోంది. కాంగ్రెస్ ని ఇండియా బ్లాక్ నుంచి సాగనంపాలని ఆప్, తృణమూల్,
ప్లాన్ చేస్తున్నాయి. మరోపక్క మూడో కూటమి ముచ్చట కూడా తెరపైకి వస్తోంది. అదే జరిగితే ఏ పార్టీలు జట్టు కట్టబోతున్నాయి? కాంగ్రెస్ ఇక ఏక్ నిరంజన్ అవుతుందా? ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీకి మధ్య పచ్చగడ్డి వేస్తే పగ్గుమంటుందని అంతా అనుకున్నారు. కానీ తీరా చూస్తే ఆప్ కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దాంతో బీజేపీ తన పని ఈజీ అయ్యిందని సైలెంట్ గా వ్యూహాలను అమలు చేసుకుంటూ వెళుతోంది. ఆప్ స్కీమ్స్ పై కాంగ్రెస్ నిప్పులు చెరుగుతోంది. ఆప్ మైండ్ గేమ్ ఆడుతోందని, ఎలాగోలా ప్రజల్ని మభ్యపెట్టాలని, అమలు చేయలేని తప్పుడు హామీలను గుమ్మరిస్తోందని కాంగ్రెస్ కరకరలాడుతోంది. అసలైన ఫర్జీవాల్ ఎవరైనా ఉన్నారంటే అది కేజ్రీవాలేనని విమర్శలు చేయడంతో ఆప్ అగ్గి మీద గుగ్గిలమైంది. जो ये इस तरीके की बातें कर रहे हैं उनको कम से कम अपने गिदेबान में झांक करके देखना पड़ेगा कि वो क्या काम दिल्ली के लिए कर रहे हैं, क्या काम उन्होंने दिल्ली के अंदर दलितों के लिए, शेड्यूल कास्ट के लिए किया है। उनकी सोच जो है क्या वो परिवर्तित हो गई है क्योंकि उनको सत्ता चाहिए? अगर सही मायने में एक शब्द से उसको डिस्क्राइब करना हो तो उसको जिस शब्द से डिस्क्राइब किया जा सकता है वो है फर्जीवाल। क्योंकि अगर कोई फर्जीवाड़े का राजा है पूरे देश के अंदर तो वो फर्जीवाल केजरीवाल है। और इसलिए हम केजरीवाल के काले कारनामों के ऊपर श्वेत पत्र आज लेकर के यहाँ पर आए हैं। ఆప్ ప్రభుత్వంపై మౌకా హర్ బార్ ధోకా పేరుతో కాంగ్రెస్ నేతలు వైట్ పేపర్ రిలీజ్ చేశారు. ఆప్పై బీజేపీకి మించి విమర్శలు గుప్పించారు ఢిల్లీ కాంగ్రెస్ నేతలు. 2013లో 40 రోజుల పాటు ఆప్కు కాంగ్రెస్ మద్దతివ్వడం తమ పార్టీ చేసిన బ్లండర్ గా చెప్పుకొచ్చారు. అందుకే ఢిల్లీలో కాంగ్రెస్ బలహీనపడిందన్నారు. ఢిల్లీని లండన్ చేస్తామని చివరికి కాలుష్య రాజధానిగా మార్చారంటూ ఫైర్ అయ్యారు. జన్లోక్ పాల్ నినాదంతో వచ్చిన ఆప్ ఆ మాటే మరిచిపోయిందంటున్నారు. అంతటితో ఆగకుండా బీజేపీ కామెంట్లకు మద్దతు పలుకుతున్నట్లు ఆప్ సీఎం నివాసం శీష్ మహల్ కోసం నిధుల్ని పక్కదారి పట్టించారని ఆరోపిస్తోంది కాంగ్రెస్. ఇలా కేజ్రీవాల్ పై కత్తిగట్టి ఆప్ ను కాంగ్రెస్ గట్టిగానే టార్గెట్ చేస్తోంది. విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూనే ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ను సాగనంపే గ్రౌండ్ వర్క్ చేస్తోంది ఆప్. कांग्रेस के बयानों से, कांग्रेस के एक्शन से ये बिल्कुल साफ हो गया है कि दिल्ली के चुनाव के लिए कांग्रेस ने भारतीय जनता पार्टी से साठगांठ कर ली है। ये बिल्कुल साफ हो गया है कि कांग्रेस के जो प्रत्याशी हैं उनका चुनाव का खर्चा भारतीय जनता पार्टी से आ रहा है। भारतीय जनता पार्टी कांग्रेस के प्रत्याशियों की फंडिंग कर रही है। जनता पार्टी से साठगांठ नहीं है तो फिर वो अगले 24 घंटे में अजय माकन के खिलाफ एक्शन ले, जिन्होंने अरविंद केजरीवाल जी को एंटी नेशनल कहा। ఇండియా కూటమిలో నాయకత్వ రగడ కూడా మామూలుగా లేదు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. రాహుల్ నాయకత్వంపై ఇండియా కూటమి పార్టీల్లో నమ్మకం క్రమంగా తగ్గుతోంది. ఇలాంటి లీడర్షిప్ తో మోదీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం ఇంపాసిబుల్ అనే రేంజ్ కి పరిస్థితి మారిపోయింది. దీంతో ఇండియా కూటమి నేతలు నాయకత్వ మార్పు కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సమాజ్వాదీ పార్టీ, శరద్ పవార్ ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీలతో పాటు ఆర్జేడీ కూడా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నాయకత్వంలో పనిచేసేందుకు సానుకూలంగా ఉన్నట్లు పలు సందర్భాల్లో తమ మనసులో మాటను బయటపెట్టారు. ఇది కాంగ్రెస్ కు కంట్లో నలుసుగా, కాలిలో ముల్లుగా మారింది. ఇండియా కూటమి నాయకత్వ పగ్గాలు ప్రాంతీయ పార్టీల చేతుల్లో పెడితే అది తమ ఉనికికే ప్రమాదమని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఆప్నకు సపోర్ట్ చేసి పెద్ద తప్పే చేశామంటోంది హస్తం పార్టీ. ఇప్పుడు తృణమూల్ అధినేత్రికి లీడర్షిప్ ఇస్తే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మెల్లగా తుడిచిపెట్టుకుపోతుందన్న భయం హైకమాండ్ లో ఉంది. పైగా రాహుల్ ను కాదని వేరే పార్టీ నేతలకు నాయకత్వ బాధ్యతలు ఇవ్వడమంటే రాహుల్ లీడర్ గా పనికిరాడని ఇండైరెక్ట్ గా ఒప్పేసుకోవడమే. ఇది పార్టీకే అవమానకరమని భావిస్తోంది. ఒక్కసారి పెద్దన్న పాత్ర చేజారితే ప్రాంతీయ పార్టీల డామినేషన్ బాగా పెరిగి కాంగ్రెస్ పార్టీనే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదముందని అనుకుంటోంది. ఇలా చాలా కారణాలు హస్తం పార్టీలో అయోమయాన్ని కలగజేస్తున్నాయి. 2013 నుంచి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ అంచేసి తొక్కేసి బయట పంపించేసింది ఢిల్లీ పాలిటిక్స్ నుంచి. అలాగే పంజాబ్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఆ విరోధం అలాగే ఉన్నది. అందువల్ల కాంగ్రెస్ నాయకులు ఆమ్ ఆద్మీ పార్టీని దూషించటం, ఆ దూషణకి
ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి, పంజాబ్ ముఖ్యమంత్రి వాళ్ళ చేతిలో ఉండటంలో కాంగ్రెస్ పార్టీని తీసేయమని అలయన్స్ నుంచి కోరాడు. ఈ అలయన్స్లో ఒక అన్నయ్యలాగా బిహేవ్ చేయడం కూడా మాకు ఇష్టం లేదని మిగతా పార్టీలు చెప్పారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రవర్తన మార్చుకుంటారా లేదా, ఓటమిలో జాగ్రత్తగా ఉంటారా లేదా? కాంగ్రెస్ ను పక్కన పెడితే ఇండియా కూటమి బలపడుతుందన్న వాదన ఇప్పుడు ఆప్, తృణమూల్ నుంచి ఎక్కువగా ఉంది. దేశంలో చాలా రాష్ట్రాల్లో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీలను కాదని ప్రాంతీయ పార్టీలు అధికార చక్రం తిప్పుతున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ గత ఎన్నికలకు ముందు ఇలా జాతీయ పార్టీలతో దూరంగా ఉంటూ రాష్ట్రాల్లో బాగా బలపడ్డాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే గతంలో తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చి జాతీయ స్థాయిలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు చక్రం తిప్పిన సందర్భాలున్నాయి. కేజ్రీవాల్, మమతా, అఖిలేష్, స్టాలిన్, హేమంత్ సోరెన్, నవీన్ పట్నాయక్ ఇలా పలువురు నాయకుల్ని ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. జాతీయ పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీతో దేశానికి ఎలాంటి ప్రయోజనం లేదని దుమ్మెత్తిపోశారు. ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ ను అసలు కేర్ చేసింది లేదు. అటు కేంద్రంలో మోదీతో సన్నిహిత సంబంధాలు నెరిపినా ఎన్డీఏ పక్షాన చేరింది లేదు. ఇలా దేశవ్యాప్తంగా చాలా పార్టీలు ఎన్డీఏ, కాంగ్రెస్ ఏతర పక్షాలుగా న్యూట్రల్ పార్టీలుగా చలామణిలో ఉన్నాయి. ఇప్పుడు ఇండియా బ్లాక్ నుంచి కాంగ్రెస్ ను సాగనంపితే ఇలాంటి ప్రాంతీయ పార్టీలన్నీ తమతో జట్టు కట్టే అవకాశముందనేది ఆప్, తృణమూల్ ఆలోచనగా ఉంది. ఒకవేళ ఇండియా కూటమిలోనే చీలికలు ఏర్పడి కాంగ్రెస్ వైపు కొన్ని పార్టీలు వెళ్లినా థర్డ్ ఫ్రంట్ గ్యాప్ అవసరం అనేది దేశంలో ఉందని కలిసి వచ్చే పార్టీలతో మూడో ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయొచ్చన్న ధోరణిలో కేజ్రీవాల్, మమతా, అఖిలేష్ లాంటి నేతలు సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎలా చూసినా కాంగ్రెస్ ను ఒంటరి చేయడం మాత్రం ఖాయంగా కనబడుతోంది. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటైన బలమైన రాజకీయ నేపథ్యం, క్రౌడ్ పుల్లింగ్ నాయకులకే సారథ్య బాధ్యతలు ఇవ్వాలన్నది మెజారిటీ పక్షాల అభిప్రాయం. మరి కాంగ్రెస్ ఈ క్రైసిస్ ను ఎలా డీల్ చేయబోతోంది? ఇండియా కూటమి పగ్గాలు వేరే పార్టీ నేతలకు అప్పగిస్తుందా, లేక కూటమి నుంచి ఎలిమినేట్ అవుతుందా? అదీగాక థర్డ్ ఫ్రంట్ ఏర్పడడానికి పరోక్షంగా కారణమవుతుందా? ఏదేమైనా కాంగ్రెస్ కు భవిష్యత్లో ఒంటరి పోరు తప్పేలా లేదు.